అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'పవిత్ర బంధం'. ఈ కథని రచించిన వారు జ్యోతి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, మంచి మే నెల, అందులోనూ దేశ రాజధాని ఢిల్లీ నగరం రాత్రి 10 అవుతున్న అగ్నిపర్వతమేదో బద్దలైనట్టు ఇంటా బయట ఒకటే వేడి. గదిలో నిద్ర పట్టక బాల్కనీలో వాలు కుర్చీలో కూర్చుని ఎక్కడో దూరంగా ఆకాశ హారమ్యల మధ్య కనిపించే చిన్న ఆకాశపు ముక్కని ఉండి ఉండి మినుకు మినుకుమంటూ 2 చుక్కలని చూస్తూ ఉదయం నుండి జరిగిన సంఘటనలు తలుచుకుంటూ ఆవేదనతో రగిలిపోతున్న మనసుని చల్లపరుచుకునే ప్రయత్నం చేస్తూ మళ్ళీ మళ్ళీ అవే ఆలోచనలోకి నాకు తెలియకుండానే వెళ్ళిపోతున్నాను. అసలు ఎలా మొదలయ్యింది ఈరోజు? ఎప్పుడో పెళ్ళైన కొత్తలో ఆదివారం వచ్చిందంటేనే ఎంతో హుషారుగా ఉండేది. చూడాల్సినవన్నీ చూసేసి తిరగాల్సినవన్నీ తిరిగేశాం. ఇక రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చిన మేము ఇప్పుడు ఏదైనా సెలవు రోజు వచ్చిందంటే చాలు, ఇటు పేపర్లోనూ టీవీలోనూ మొహం పెట్టి నేను వారానికి సరిపడా రెస్ట్ తీసుకుంటూ మా ఆవిడ గడిపేస్తుంటాం. అదిగో అలా ఎప్పటిలా నిస్సారంగా ఆదివారం గడిపేస్తున్న మాలో ఒక్కసారిగా చలనం తెప్పించాడు మా అబ్బాయి చరణ్. తన కొలీగ్ పల్లవిని మా ఇంటికి తీసుకొచ్చి, చెప్పొద్దు, చూడగానే గుడ్ ఇంప్రెషన్ కలిగింది మాకు ఆ అమ్మాయి మీద. కలివిడితనం, చలాకీతనం, మరీ ముఖ్యంగా తను మాట్లాడే చిలక పలుకుల్లాంటి తెలుగు మాటలు మాకు పన్నీటి జల్లుల్లాగా అనిపించాయి. తండ్రి మహారాష్ట్రియన్, తల్లి బెంగాలీ. చదువు కోసం కొద్ది రోజులు వైజాగ్, హైదరాబాదులలో ఉండటం వలన ఆ మాత్రం తెలుగు వచ్చిందట. ఇక మా ఆవిడైతే ఇల్లంతా తిప్పి చూపించేసింది. అంతేకాదు, ఎప్పుడు ఏ సబ్జీ రోటీతోనూ వంట ముగిసే తను పల్లవి కోసం ఇటు బెంగాలీ అటు మహారాష్ట్ర వంటలే కాక 1-2 ఆంధ్ర స్పెషల్స్ కూడా చేసేసి మా భోజనం బల్లని భారతీయతత్వంతో నింపేసింది. అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ భోజనాలు కానిచ్చేశాం. కాసేపయ్యాక తను బయలుదేరుతానంది. ఇంకాసేపు ఉండమన్నాం. తనకి వేరే పని ఉంది అనడంతో కాదనలేకపోయాం. చరణ్ తనని డ్రాప్ చేయడానికి వెళ్ళాడు. వాళ్ళలా వెళ్ళారో లేదో వెంటనే మా ఆవిడ, కృష్ణ, వీళ్ళిద్దరిని జంట చాలా బాగుంది కదూ, ఈ అమ్మాయి మన కోడలైతే అంటూ మొదలెట్టింది. వెంటనే నేను వారిస్తూ, వద్దు, అనవసరంగా ఏవేవో ఊహించుకోవద్దు బాను, అసలు వాళ్ళిద్దరూ ఆ ఐడియా ఉందో లేదో అన్నాను. వెంటనే నా మాటలను ఖండించేస్తూ, వాళ్ళ ఇద్దరి మధ్య ఇంటిమసీ చూస్తే తెలియటంలే, నాకైతే 100% నమ్మకం అని అనడమే కాదు, నేనెంత వారిస్తున్నా వినకుండా వాళ్ళ పెళ్లి గురించి ఏవేవో ఊహాగానాలు చేస్తూ మా అబ్బాయి ఎప్పుడొస్తాడా అని ఎదురు చూసి వచ్చి రాగానే తన మనసులోని మాటని బయట పెట్టేసింది. దానికి కాసేపు వాడు మౌనంగా ఉండి తర్వాత ఎస్ మామ్, వీఆర్ ఇన్ లవ్ అన్నాడు. వెంటనే మా ఆవిడ తన కాళ్ళనొప్పులన్నీ కూడా మరచిపోయి కిచెన్లోకి పరిగెత్తుకు వెళ్ళి స్వీట్ తెచ్చి వాడి నోటిలో కుక్కేసింది. వెరీ గుడ్ రా నాన్న, బెస్ట్ సెలక్షన్ నీది. వెంటనే వాళ్ళ పేరెంట్స్ని మీట్ అవుతాం. వీలైనంత తొందరగా మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసేస్తా. ఈ నీ మ్యారేజ్తోనైనా నా వైపు డాడీ వైపు రిలేటివ్స్ అందరినీ కలుసుకోవాలి ఇంకా అంటూ ఆనందంగా ఏవేవో చెప్పుకుపోతున్న వాళ్ళని అమ్మని మధ్యలోనే ఆపేస్తూ, కూల్ మామ్ కూల్, ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నావు? మేము జస్ట్ లవ్లో ఉన్నామంతే, మ్యారేజ్ అది ఇది అంటూ ఏమీ లేదు, అదేమీ అనుకోలేదు అన్నాడు. ఓకే ఓకే, ఇప్పటిదాకా మాతో చెప్పలేదు, అనుకోలేదు. పిల్లలుగా మీరు వేసే స్టెప్ మీరు వేశారు. నెక్స్ట్ స్టెప్ పెద్దవాళ్ళం మేము మాట్లాడుకొని అన్నీ నిర్ణయిస్తాం. పల్లవిని ఇంటి కోడలిగా తెచ్చుకోవడానికి మా ఇద్దరికి ఎటువంటి అభ్యంతరం లేదు అంటూ వాడికి భరోసా ఇస్తూ అన్నాను. వెంటనే ఏంటి డాడీ, మీరు కూడా మామలాగా మ్యారేజు కోడలు అంటూ సిల్లీగా మాట్లాడుతున్నారు అన్నాడు తల పట్టుకుంటూ కాస్త విసుగ్గా. ఇందులో సిల్లీగా ఏముందిరా, లవ్ చేసుకుంటున్నామంటున్నావు, మాకేం అభ్యంతరాలు లేవు. మీ ఇద్దరు మంచి ఉద్యోగాల్లో ఉన్నారు,
మరి తర్వాత పెళ్ళేగా చేసుకోవాలి అయోమయంగా అంది నా భార్య బాను. నేను అంతేగా మరి అంటూ తలాడించాను. వాడు మా ఇద్దరి మొహాల్లోకి చూస్తూ, నేను పల్లవి లవ్లో ఉన్నాం. కాదనను. దానర్థం మ్యారేజ్ చేసుకుంటామని కాదు. ఇద్దరం కొద్ది కాలం డేటింగ్ చేద్దాం అనుకుంటున్నాం అన్నాడు. వాట్? కీచు గొంతుతో అరిచాను నేను. ఎస్ డాడీ. నేను తను కొద్ది కాలం కలిసి ఉంటాం. నచ్చితే ఓకే, లేదంటే లేదు. ఆ మాత్రం దానికి మ్యారేజ్ అది ఇది అంటూ లైఫ్ రిస్క్లో పెట్టుకుని తలనొప్పులు తెచ్చుకోను. ఎంతమందిని చూడలేదో మ్యారేజ్ చేసుకొని బాగుపడ్డవాడు ఒక్కడు లేడు. ఆ ఏడుపులు, కష్టాలు, కన్నీళ్ళు, బాబోయ్ నా వల్ల కాదు అవన్నీ. చాలా క్యాజువల్గా చెప్పాడు. నా మొహంలోని సీరియస్నెస్ని ఏమాత్రం పట్టించుకోకుండా, ఏంటి కృష్ణ, ఏమంటున్నాడు వీడు, అర్థం కానట్లు మొహం పెట్టి అడిగింది బాను. నిజానికి నాది అదే పరిస్థితి. మెట్రోపాలిటన్ సిటీలో ఉంటూ ఉద్యోగస్తులమైన మాకు ఈ కాలం పిల్లల ఈ డేటింగ్లు, లివింగ్ టుగెదర్లు, సహజీవనాలు పేరైతే తిని ప్రొసీజర్ ఒకటే. ఇది అర్థం కాకపోవడం ఏమీ లేదు. అయితే మా ఇంటిలోకి కూడా ఈ కల్చర్ వచ్చేసింది అనేది అర్థం కావడం లేదు. కాదు కాదు, మింగుడు పడటం లేదు. ఏముంది, కొద్ది కాలం వాడి చూస్తాడట ఆ పిల్లని. తల్లిదండ్రులమైన మనతోనే చెబుతున్నాడు సిగ్గు లేకుండా. పంటి బిగువున కోపాన్ని ఆపుకుంటూ కసిగా చెప్పాను. వెంటనే వాడు, ఏంటి డాడ్ వల్గర్గా మాట్లాడుతున్నారు రోషంగా అన్నాడు. అంతే, మా ఇద్దరి మధ్య కాసేపు మాట యుద్ధం జరిగింది. మంచి చెప్పే ప్రయత్నంలో నేను ఉన్నాను. నన్ను మూర్ఖంగా ఎదుర్కొనే ప్రయత్నంలో వాడు ఉన్నాడు. దానిలో భాగంగానే నేనేం మీలాగా లేవదీసుకుపోయి తల్లిదండ్రులకి తెలియకుండా దొంగతనంగా బతకాలనుకోవడం లేదు డాడీ. అంతేకాదు, చేసిన తప్పుని కవర్ చేసుకోవడానికి పెళ్ళి అనే ఒక సిల్లీ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని మీలాంటి హిపోక్రటిక్ని కూడా కాదు అంటూ మాట పూర్తి చేశాడో లేదో ఇంకా వాడి చెంప చెళ్ళుమనిపించాను కోపం పట్టలేక. అంతే, చెంపను చేత్తో రాసుకుంటూ పౌరుషంగా వెళ్ళిపోయాడు నా వైపు చూస్తూ. నా ఈ చర్యకి నిర్ఘాంతపోయిన బాను, ఏంటి కృష్ణ, 25 ఏళ్ళు పైబడ్డ వాడిని ఇలాగైనా ట్రీట్ చేసేది అంటూ ఉండగానే, ప్లీజ్ బాను, నువ్వేం చెప్పొద్దు. 30 ఏళ్ల మన ప్రేమని, అనుబంధాన్ని, మరి ముఖ్యంగా మన వివాహ బంధాన్ని చులకనగా మాట్లాడాడు వాడు. తట్టుకోలేకపోయాను అంటూ మరో మాటకి అవకాశం లేకుండా పక్క గదిలోకి వెళ్ళిపోయాను. రకరకాల ఈ ఆలోచనతో ఏ తెల్లవారుజామునో చిన్నగా మాగున్న పట్టబోతుండగా, కృష్ణ కృష్ణ అంటూ బాను పిలవడంతో కళ్ళు తెరిచి చూశాను. వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటున్నాడు, లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాడు అంటూ గాబరాగా చెప్పింది. అంతే, ఒక్క ఉదుటున పరిగెత్తి వాడి గదిలోకి వెళ్ళాను. నా రాకను ఏమాత్రం పట్టించుకోకుండా వాడి పనేదో వాడు చేసుకుంటున్నాడు. దగ్గరగా వెళ్ళి భుజం మీద చెయ్యి వేసి, సారీరా, నీ మీద చెయ్యి చేసుకున్నాను, వెరీ వెరీ సారీ. నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో చెయ్యి, కాదనను, కానీ నీకు కొన్ని విషయాలు మాత్రం చెప్పాలనుకుంటున్నాను అవి మాత్రం దయచేసి విను. ఆ తర్వాత నీ ఇష్టం ప్లీజ్ అంటూ అడిగేసరికి నన్ను కాదనలేకపోయాడు. బాను, నువ్వు అంటూ ఉంటావు కదా, అన్ని రోజులు ఆగిన వాళ్ళం, మరి కొద్ది రోజులు ఆగి ఉంటే బాగుండేది. అందరూ ఉండి ఇప్పుడు ఇలా ఎవరూ లేని వాళ్ళలాగా ఉండేవాళ్ళం కాదు అని. దానికి కారణం చెప్తాను, నువ్వు కూడా విను అంటూ గతం చెప్పటం మొదలుపెట్టాడు. అవి 1980 రోజు. మాది తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఊరు. పల్లె కాదు, పట్నం కాదు. డిగ్రీ పూర్తి చేసి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న చాలామంది నిరుద్యోగులలో నేను ఒకడిని. ఎక్కువ ఖాళీ ఉండటంతో ఊళ్ళోకి వచ్చిన ప్రతి సినిమా చూస్తూ ఉండేవాడిని. అప్పుడు సీతాకోకచిలుక సినిమా రిలీజ్ అవడంతో నేను మా ఫ్రెండు సీను వెళ్ళాం. అయితే అప్పటికే టికెట్స్ అయిపోయాయి. మా సీనుగాడు ఎక్స్ట్రా చైర్స్ ఏమైనా ఉన్నాయేమోనని ప్రయత్నం కూడా చేసి విఫలమయ్యాడు. మాకు ఆ సినిమా హాలుకు వచ్చి
సినిమా చూడకుండా వెళ్ళిపోయే అలవాటే లేదు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ అక్కడే ఉన్న కిల్లీ షాప్ దగ్గర ఐస్ సోడా తాగుతూ నిలబడ్డాం. ఈలోగా ఆ షాప్ పక్క నుండి మీకు టికెట్స్ కావాలా అండి అంటూ ఒక గొంతు వినపడడంతో పక్కకు తిరిగాం. అక్కడ ఒక అమ్మాయి చేతిలో టికెట్స్ పట్టుకొని ఆశ్చర్యపోయాం. ఇదేంట్రా బాబు, అమ్మాయిలు ఒంటరిగా సినిమా హాలుకి రావడమే కాదు, బ్లాక్స్లో టికెట్స్ కూడా అమ్మేస్తున్నారేంట్రా అంటూ మా సీనుగాడు నేను ఉష్ అంటూ వినకుండా నోరు వెళ్ళబెట్టి మరీ అనేశారు. దానికి ఆ అమ్మాయి కందగడ్డలాగా మొహం చేసుకుని, చీచి, నేను బ్లాక్లో అమ్మటం లేదు, మా ఫ్రెండ్ వస్తుందేమో అనుకున్నా, రాలేదు. మీరు టికెట్స్ లేవనుకోవడం విని మీకైనా ఇచ్చేసి నేను వెళ్ళిపోదామనుకున్నా అంది. సారీ అండి, మా వాడేదో వాగాడు, సర్ది చెప్పాను. అదేమీ పట్టించుకోకుండా మా సీనుగాడు టికెట్స్ ఉన్నాయా, అయితే ఇచ్చేయండి అంటూ దాదాపు ఆ అమ్మాయి చేతిలో నుండి లాక్కొన్నంత పనిచేశాడు. ఎంత అయింది అంటూ నా జేబులో నుండి 500 రూపాయలు తీసి ఇచ్చాను. ఆ అమ్మాయి ఆ నోటు తీసుకోకుండా టికెట్ 1 పార్టీ, రెండూ కలిపి 280 అయ్యింది, చేంజ్ ఉంటే ఇచ్చేయండి. నా దగ్గర చేంజ్ లేదు అంది. వెంటనే జేబులు వెతికాను, లేవు. సీను దగ్గర కూడా లేవన్నాడు. కిల్లీ షాపు అతని దగ్గర కూడా లేవన్నాడు. ఇంకేం చేయాలో తెలియక బలవంతంగా ఆ అమ్మాయి చేతిలో 500 నోటు కుక్కి, పర్వాలేదు ఉంచండి, ఈసారి కలిసినప్పుడు ఇచ్చేద్దురు అని చెప్పి నేను సీను హాల్లోకి పరిగెట్టాం. ఇంకా ఆ తర్వాత ఆ విషయమే మర్చిపోయాం. ఒకసారి ఎప్పుడు ఖాళీగా ఇంట్లో కూర్చొని సితారా సినిమా పత్రిక తిరిగేస్తూ అందులో సీతాకోక చిలుక హీరోయిన్ మాచర్ల అరుణని చూశాను. ఇంచుమించు అవే పోలికలతో ఎవరినో చూశాననిపించి ఎవరా అని ఆలోచించాను. గుర్తొచ్చింది, సినిమా హాలు దగ్గర టికెట్స్ ఇచ్చిన అమ్మాయి. సేమ్ అలాగే, ఆ హీరోయిన్ లాగే బొట్టు లేకుండా కొద్దిగా ఉంగరాలు జుత్తుతో ఉంది ఈ అమ్మాయి కూడా. ఎవరి అమ్మాయి? ఊళ్ళో ఎప్పుడూ చూసినట్టు లేదే. బొట్టు పెట్టుకోలేదంటే క్రిస్టియన్నా, సాయిబులా? సల్వార్ కమీజా వేసుకుందిగా, సాయిబులై ఉంటారు. రేపోసారి సాయిబుల వీధిలోకి వెళితే తెలిసిపోతుంది. అయినా నాకెందుకు ఎవరైతే అనుకున్నాను. కానీ మర్నాడు నాకు తెలియకుండానే నా సైకిలు సాయిబుల వీధిలోకి మళ్ళింది. నా కళ్ళు ప్రతి ఇంటిని పట్టి పట్టి చూశాయి. 2 రౌండ్లు కొట్టినా లాభం లేకపోయింది. ఇంకా ఎవరైనా గమనిస్తే బాగుండుదని వచ్చేసి ఓ వారం 10 రోజులు అవకాశం ఉన్నప్పుడల్లా అటువైపుకి వెళుతుండేవాడిని. ఎప్పుడూ ఎక్కడా కనిపించకపోవడంతో నాలో ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఈలోగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో టైపిస్ట్ పోస్ట్ ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్ క్లియర్ చేయడం, ఇంటర్వ్యూ కోసం హయ్యర్ స్టార్ట్ అండ్ బాగా ప్రాక్టీస్ చేయాల్సి రావడంతో వాటికి ప్రిపేర్ అవుతూ ఇంకా ఆ అమ్మాయి విషయం మర్చిపోయాను. ఒకరోజు టైప్ ఇన్స్టిట్యూట్లో టైప్ చేసుకుంటూ ఉండగా నా పక్క మిషన్ దగ్గర ఎవరో వచ్చి కూర్చోవడంతో పక్కకి తిరిగి చూశాను. అంతే, షాక్. ఆ అమ్మాయే అనుకోకుండా అనేశాను, మీరా అని. తను నన్ను వెంటనే గుర్తుపట్టలేదు. టికెట్ల విషయం చెప్పడంతో, ఓ సారీ, చాలా రోజులైంది కదా. వెంటనే గుర్తుపట్టలేదు. ఇదిగోండి మీ 120 అంటూ పర్సులోంచి డబ్బులు తీసి ఇచ్చేసింది. అబ్బే వద్దండి అంటూ మొహమాట పడిన తను ఊరుకోలేదు. నా బల్ల మీద పెట్టేసింది. ఏమనుకుంటుందో ఏమో అని భయపడుతూనే అడిగేశాను, మీ పేరు అని. 1 నిమిషం ఆలోచించి చెప్పింది, షబాన్ అని. తర్వాత మరి మీదో అంది. కృష్ణమూర్తి అన్నాను హుషారుగా. ఇక తర్వాత మా మధ్య కొద్ది కొద్దిగా పరిచయం పెరిగింది. తను కూడా డిగ్రీ పాస్ అయిందట. నాకన్నా 1 సంవత్సరం జూనియర్. నాలాగే ఎస్ఎస్సి రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతుందట. అంతేకాదు, మా నాన్నగారు చేసే స్కూలు పక్కన ఉన్న ఉర్దూ స్కూల్లోనే వాళ్ళ నాన్నగారు టీచరట. రోజు ఇన్స్టిట్యూట్ నుండి వస్తూ వెళుతూ మేమిద్దరం మాట్లాడుకునేవాళ్ళం. ఏదో ఇది అంటూ చెప్పలేని బలమైన ఆకర్షణ ఏదో తన వైపు లాగుతుండేది. మాట్లాడుతుంటే టైం తెలిసేది కాదు. అంతవరకు మాట్లాడుకుంటూ ఉండి
ఇద్దరం చెరో దారిలో వెళ్ళిపోవలసి వచ్చినప్పుడు నాకేదో నీరసం ఆవహించినట్లు ఉండేది. అయితే తనతో ఈ విషయాన్ని చెప్పాలి అని అనిపించేది అప్పుడప్పుడు. కానీ నాలోని ఏవో సందిగ్ధతలు నా భావాలను గొంతులోనే నొక్కేసేవి. తను వచ్చే దారిలో నేను సైకిల్ ఆపి తన కోసం వెయిట్ చేసేవాడిని. దారిలో అంతా కాసేపు చదువు గురించి, కాసేపు సినిమాలు, ఇంకాసేపు ఉద్యోగాలు, ఒకటేమిటి అన్నీ చర్చించుకుంటూ ప్రపంచాన్ని మరచిపోయేవాళ్ళం. కానీ లోకం మమ్మల్ని బాగానే గమనించింది. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి రోజు రోడ్డు మీద మాట్లాడుకుంటూ వెళ్ళడం అంటే అది మామూలు విషయం కాదు. అందున తను ముస్లిం, నేను బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాడిని. మా మీద మాకు తెలియకుండా చాలా పుకార్లు పుట్టాయి. ఆ విషయం మా ఇంట్లో పెద్దవాళ్ళు మమ్మల్ని ఇద్దరిని పెడచేవాట్లు పెట్టి కానీ మాకు తెలియలేదు. సరే, ఎందుకు వచ్చిన గొడవ అని నేను తనతో మాట్లాడటం, కలవడం మానేశాను. సడన్గా ఒకరోజు సీను వచ్చి, ఒరేయ్, షాబాన్కి పెళ్లి కుదిరిందట, చాలా పెద్ద సంబంధమట అని చెప్పాడు. ఆహా అని ఊరుకున్నాను. దానికి వాడు, అదేంట్రా ఆహా అని ఊరుకుంటున్నావు, నీకేం బాధ లేదా అన్నాడు. భలేవాడివిరా, నాకేం బాధ, ఊర్లో అందరూ అనుకున్నట్లు నువ్వు కూడా ఏంట్రా, పో పోయి పని చూసుకో అంటూ వాణ్ణి కసిరి పంపించేశాను. వాడినైతే పంపించేశాను, కానీ నా మనసులో నాకే తెలియని అలజడినైతే పంపించలేకపోయాను. వద్దు వద్దు అనుకుంటున్న కొద్దీ మనసు భారమైపోవడం మొదలెట్టింది. ఆ మనసు భారాన్ని ఇక భరించలేకపోయాను. తట్టుకోలేక, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు, ఇప్పుడొచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నావు అంటూ నా మనసుని నిలదీశాను. అప్పుడు నా మనసు తన అంతరంగాన్ని నాకు విప్పి అందులో కొలువై కూర్చున్న షాబాను రూపాన్ని చూపించింది. అంతే, భయపడిపోయాను. వెంటనే నా మనసు తలుపు మూసేసే ప్రయత్నం చేశాను. లాభం లేకపోయింది. మనసు చాలా మొండికేసేసి తెరచిన తలుపుల్ని మూయననేసింది. అసలెందుకు నా మనసుని లోపలికి దాచేయాలని ప్రయత్నిస్తున్నానని ఆలోచన ఉంచాను. ఒక పక్క కులం, మతం, కుటుంబం, లోకమంటూ భూతాల్లాంటి సమస్యలు నాకు భూతద్దంలో నుంచి కనిపించడం మొదలుపెట్టాయి. వాటికే లొంగిపోదామనిపించింది ఒక్క క్షణం. కానీ ఆశ్చర్యం, నా మనసులోని నా ప్రియురాలి రూపం మరింత పెద్దదై దేదీప్యమానంగా వెలిగిపోతూ ఆ వెలుగుతో నా చుట్టూ ముసురుకుంటున్న భూతాలని చీకట్లోకి తోసేసింది. ఇక అంతే, ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. ఆ ధైర్యంతోనే ఏకంగా షాబానా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారితో మాట్లాడేశాను. నన్ను అవమానించి కొట్టి బయటికి ఈడ్చేశారు. నన్ను, నా ధైర్యాన్ని చూసిన షబాను నాకే ఉద్దేశం లేదేమోననుకొని ఇన్నాళ్లుగా తన గుండెల్లోనే దాచుకున్న ప్రేమని బహిర్గతం చేస్తుంటే, పెళ్ళంటూ చేసుకుంటే కృష్ణమూర్తినే అని తెగించి చెప్పేసింది. ఇక ఆ ఇంట్లో ఈ ఇంట్లో గొడవలు, మనస్పర్ధలు, ఊళ్ళో చిలవల పలవలుగా మా గురించి చెప్పుకునే కథలు. ఏది ఎలా ఉన్నా మా ఇద్దరి మనసుల్లో ప్రేమ మరింత పెరిగిందే కానీ తగ్గేది కాదు. అయితే చదువు, సంస్కారం ఉన్నవాళ్ళం కాబట్టి పెద్దవాళ్ళని ఒప్పించి వాళ్ళ అంగీకారంతోనే మేము ఒకటవ్వాలని, లేకపోతే జీవితాంతం అలాగే ఉండిపోవాలని నిర్ణయం చేసుకున్నాం. ఇంతట్లో చీకట్లో చిరుదీపంలా నాకు ఢిల్లీలో ఉద్యోగం వచ్చేసింది. వెంటనే జాయిన్ అయిపోయాను. ఒక 6 నెలలు జాబ్లో నిలదొక్కున్నాక మళ్ళీ ఊరికి వచ్చాను. ఇప్పుడు ఒక ఉద్యోగస్తుడిని అయ్యాను కదా, షాబాన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మనసేమైనా మారుతుందేమోనని ఆశపడ్డాను. ఏమీ మారలేదు సరికదా. ఇటు మా ఇంట్లో కూడా తీవ్ర వ్యతిరేకత. నాకు ఉద్యోగం వచ్చిన ఏడాదికి షాబానాకి కూడా ఉద్యోగం వచ్చింది. నేను మతాంతర వివాహం చేసుకోవడం వల్ల మా చెల్లి పెళ్ళికి ఇబ్బంది రాకూడదని తన పెళ్ళి కూడా చేసేసి
అవకాశం ఉన్నప్పుడల్లా ఇటు అటు పెద్దవాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేస్తూ తెలియకుండానే 5 ఏళ్ళు గడిపేశాం. ఒకసారి సెలవుల్లో ఊరికి వెళ్ళాను. అప్పుడు మా నాన్న దగ్గరకు వచ్చి, చూడు కృష్ణ, ఇలా ఏళ్లకు ఏళ్ళు మొండిగా పెళ్ళి పెటాకులు లేకుండా ఉండిపోవడం ఏమీ బాగోలేదురా. నేను అర్థం చేసుకోగలను నీ మనసేమిటో. అలాగని కులం మతం పట్టింపు లేకుండా చేసుకుంటే మొత్తం వంశమే భ్రష్టు పట్టిపోతుంది. తండ్రి ఉండి ఇలాంటి సలహా ఇస్తున్నాడేమిటి అనుకోకుండా నా మాట విను. చూడు, ఆ పిల్లని మూడో కంటికి తెలియకుండా ఢిల్లీ తీసుకొని వెళ్ళి నీతో కొన్నాళ్ళు ఉంచుకో. ఇద్దరు ఓ 4 రోజులు కలిసి ఉంటే ఆ మోజు కాస్త తీరిపోతుంది. ఆ తర్వాత తనని ఏదో కారణం చెప్పి వదిలించేసుకో. ఇక్కడ బోల్డంత కట్నం ఆస్తిపాస్తులతో వచ్చే మన కుటుంబంలో పిల్లను చూసి పెళ్లి చేసుకో. ఇటు డబ్బుకి డబ్బు, కుటుంబ గౌరవానికి కుటుంబ గౌరవం ఆలోచించుకో అని చెప్పాడు. అంతే, మా నాన్న మాటలతో నా మనసు ముక్కలైంది. పెద్దల అంగీకారం కోసం చేసే అన్నాళ్ళు మా నిరీక్షణ వృధా అనిపించింది. ఇక తర్వాత నేను ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో ఎంతో ఆనందంగా పెళ్లి చేసుకోవాలనుకున్న మేము ఒకరిద్దరి స్నేహితులు సాక్షి సంతకాలతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం అంటూ చెప్పడం ఆపి కాసేపు మౌనంగా ఉండి ఆ తర్వాత చరణ్ మోహన్లోకి చూస్తూ, ఇప్పుడు చెప్పరా, ఆ రోజు నేను అలా రియాక్ట్ అవ్వడం తప్పంటావా? ఆనాడు మా నాన్న అన్న మాటలు నేను నా ప్రేమను జరిగిన అవమానంగా భావించాను. మా మధ్య ఉన్న పవిత్రమైన ప్రేమకి, అనుబంధానికి ఒక గౌరవ స్థానాన్ని కల్పించడానికి పెళ్లి చేసుకున్నాం. మా పెళ్ళికి ఆ రోజులలో కులం, మతం, సాంప్రదాయం ఇవన్నీ అడ్డుగోడలు. అవి అన్నీ ఉన్నా కూడా మాకెప్పుడు అపనమ్మకం కలగలేదు. మా లైఫ్ రిస్క్ అవుతుందేమోనని. కానీ ఇప్పుడు నీ పరిస్థితి చూడు. కులం, మతం, ప్రాంతం, భాష, ఆర్థిక స్థితిగతులు ఇవేమీ నీకు లేవు. పెళ్ళే ఇబ్బంది నీకు. మీ మధ్య బంధాన్ని నువ్వే అవమానించుకుంటున్నావు. మా పెళ్ళైన నాటి నుండి నేటి దాకా ఏ కష్టాలు, చికాకులు, మాట పట్టింపులు లేకుండానే గడిచిపోయింది అనుకున్నావా? లేదు, అన్నీ ఉన్నాయి. తల్లిదండ్రులు, బిడ్డల మధ్య, అక్కా చెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య, ఏ బంధంలోనైనా సరే కష్టాలు, సుఖాలు అన్నీ ఉంటాయి. అటువంటిది అన్నిటినీ పంచుకొని జీవిత భాగస్వామితో ఉండవా? కష్టాలు, సుఖాలు, ఆనందాలు, ఆవేదనలు, అనుమానాలు, చిలిపి తగాదాలు, అలకలు అని అనేక రకమైన ఇటుకలను పేర్చుకుంటూ పోయి ఓ గట్టి గోడను ఏర్పాటు చేసుకొని ఆ చల్లటి భద్రతతో కూడిన గూటిలో సేద తీరటమేరా మన భారతీయ వివాహ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం. ఉన్నాడో లేడో తెలియని దేవుణ్ణి నమ్మడం ఎందుకు? ఒక మానసిక ధైర్యం కోసం. అలాంటిదే పెళ్ళి కూడా. పాశ్చాత్యత పోకడలు, మెట్రోపాలిటన్ సంస్కృతులు అబ్బిన్న నీలాంటి వాళ్ళకి పెళ్ళి అనే బంధానికి విలువ తెలియక అదో హిపోక్రసీ అనిపిస్తుంది. నిజానికి విచ్చలవిడితనానికి అలవాటు పడి వివాహం అనే ఒక నియమానికి కట్టుపడలేక వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ, ప్రపంచాన్ని మోసం చేస్తూ, చివరకు తరతరాలుగా వస్తున్న మన వివాహ వ్యవస్థే తప్పుబట్టే నీలాంటి వాళ్ళే హిపోక్రటిక్స్ రా. ఆ రోజు మీ తాత చెప్పినట్లు నేను చేసి ఉంటే ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీ తండ్రి ఎవరిని చెప్పుకుంటావు? నీ కుటుంబాన్ని దేన్నని చూపిస్తావు? రేపొద్దున పెళ్ళి కాకుండా పల్లవికి నీకు సంతానం కలిగితే వాళ్ళకే పేరు పెడతావు. వాళ్ళేం పాపం చేసుకున్నారు? గౌరవమైన తల్లిదండ్రులను కలిగి ఉండటం వాళ్ళ కనీస హక్కు కాదు. చూడు నాన్న, జరిగినది చెప్పాను, జరగబోయేది చెప్పాను. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో అంటూ ఆ గదిలో నుండి వచ్చేశాను. నా మాటలు వాడిలో మార్పు తెస్తాయి, ఓ మంచికి నాంది పలుకుతాయి అని నేను అనుకోలేదు. వాడు ఒక వారం తర్వాత
మా మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేయడానికి పల్లవి వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళతారు నాన్న అని అడిగేంత దాకా మనసారా నవ్వుతూ ఆనందంగా ఉన్న వాళ్ళిద్దరి జంటని ఊహించుకుంటే నా మనసులోని దిగులంతా పోయి గొప్ప ప్రశాంతత చేకూరింది. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.